హాయ్ ఫ్రెండ్స్, భారతీయుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి మోడీ గారిపై ఉన్న ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుందబ్బా. నిజంగా ఒక బీజేపీ అభిమాని ఎలాగైతే ఫీల్ అవుతాడో, ఒక నరేంద్ర మోడీ గారి అభిమాని కల్ట్ ఫ్యాన్ ఎలాగైతే ఫీల్ అవుతాడో పవన్ కళ్యాణ్ గారు అలాగే ఫీల్ అవుతున్నారు. ఆయన మాటలు బట్టి, ఆయన చెప్పే విధానం బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారు అంటే ఎంత ప్రేమ అర్థమవుతుంది. ఈ ప్రేమ దేనివల్ల వచ్చిందంటారు? నాకు చెప్పండి. ఆయనకి ఇప్పటి నుంచి కాదు, 2014 నుంచి ఈ ఫీలింగ్ అనేది ఆయన మీద బలంగా ఉంది, ఆ మంచి ఒపీనియన్ అనేది. సో ఆ భావజాలం అలా సెట్ కావడం వల్ల కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అద్భుతమైన పరిపాలన నైపుణ్యం కావచ్చు, ఆయన మన దేశాన్ని పైకి తీసుకెళ్ళిన విధానం కావచ్చు, దీన్ని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది లేటెస్ట్ జరిగినటువంటి జంజీ ఉద్యమాలు చూసిన తర్వాత మన దిక్కుమాలిన జంజీకి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చెప్తే అన్న అర్థమవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే, మోడీ గొప్పతనం ఏంటో. ఆ దరిద్రులు కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళు చేసేది చూసి, వీళ్ళు చేసే ప్రచారాలు విని దానికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక మంచి నాయకుడిని మనం తప్పుపడుతున్నాం, తప్పుగా చూస్తున్నాం, తప్పుడు ఉద్దేశంతో ఆయన వ్యతిరేకిస్తున్నాం. సో ఇకనైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతైనా మారమని నేనైతే సలహా ఇస్తున్నాను మీకు. తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, అంతే. జై హింద్.